ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుకుందాము. యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్ 9th చాప్టర్ 36 నుంచి. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవముని కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకి చెయ్యినిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. క్రైస్తవురాలు కృపావతి 4 పిల్లలు కూడా వారి ప్రయాణం కొనసాగిస్తున్నారు. వారు సంఘం అనే సుందర భవనంలోనికి ప్రవేశించారు. కాబట్టి రక్షణ పొందిన వాళ్ళందరం కూడా ఈ సంఘంలో ఉండటం అదెంతో మేలైన సంగతి. తప్పనిసరిగా కూడా మనము నిజమైన జీవం గల సంఘమునకు శిరస్సు క్రీస్తు అయితే మనం శరీరం కాబట్టి ఆ శరీరంలో స్థానిక సంఘంలో మనము పాలుభాగస్తులై ఉండాలని ఇది కూడా అర్థమవుతుంది. అక్కడ విజ్ఞానము, వివేకి, భక్తి, సుబుద్ధి, ప్రేమ వీరందరూ కూడా ఉన్నారు. సంఘంలో ఉన్నాయన్నీ కూడా ఉంటాయి. ఈ మన సిపి లెసన్స్ మనం సండే స్కూల్లో చదువుతాం కదా. మా సీనియర్ క్లాస్లో ఒక మాట రాస్తారు, సంఘము నుండి నీవు పొందగలిగినంత మేలును పొందుము అన్నమాట ఉంటుంది అనమాట. సంఘము నుండి నువ్వు పొందగలిగినంత మేలును పొందుము అంటే వాట్ ఎవర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆర్ వాట్ ఎవర్ స్పిరిచువల్ లెసన్స్ ఆర్ దేర్ ఇన్ ద చర్చ్ వీ నీడ్ టు గెట్ దెమ్ అనమాట. ఫుల్గా మన పార్ట్ అంతా కూడా తీసుకోవాలి. ఆత్మీయంగా సంఘము మన కొరకు ఏదైతే ఆత్మీయ మనకు సమృద్ధి పెట్టిందో దాని నుంచి మనము పొందగలిగినంత లాభం పొందాలంటే వాక్యం ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ, సహవాసం ద్వారా కానీ, లేకపోతే మనము మందిరంకి వెళ్ళుట ద్వారా కానీ, ఇతరులను చూసి నేర్చుకోవటం కానీ, సేవకులను చూసి నేర్చుకోవటం కానీ, ఎంత నేర్చుకోగలమో అంత నేర్చుకొని మన హృదయంలో దాన్ని ఉంచుకుంటే మనకు ఫ్యూచర్ లైఫ్లో ఎంతో పనికొస్తుంది. ఇక్కడ సంఘంలో వాళ్ళు కొద్ది రోజులు ఉన్నారు. రకరకాల వ్యక్తులు కూడా ఉంటారు సంఘంలో. కాబట్టి వీళ్ళకి ఈసారి ఇంకొక వ్యక్తి వాళ్ళకి తారసపడతాడు. ఆయన పేరు ఏంటంటే డాంబికుడు. డాంబికుడు అంటే అర్థం ఏంటంటే దర్పము కలవాడు అని. దర్పము అంటే గర్వము, లేకపోతే డంబములు చెప్పటం అంటే తన గురించి తాను చాలా వేరే వాళ్ళకి చెప్పుకోవడం అన్నమాట. అంటే దానిలో ఇంకా మూలమైన విషయం ఏంటంటే తన దగ్గర లేనిది ఉన్నట్లు చూపించుకోవటం కూడా ఇక్కడ అనిపిస్తుంది. అంటే తన దగ్గర భక్తి లేకపోయినా కూడా నిజమైన భక్తి అంటే భక్తి గలవారు అని చెప్పుకొనొచ్చు. దాని శక్తిని ఆశ్రయించిన వారని ఒక డేంజర్ మార్క్ ఉంటుంది కదా, అలాంటి విషయాలు. తర్వాత తన భక్తిని ఇతరులకు చూపించుకోవటం ద్వారా సంఘంలో ఉన్న మెటీరియల్ బెనిఫిట్స్ పొందాలని. సంఘము మనకి ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఇస్తుంది. సంఘం మనకి ఈలోక అవసరాలు కూడా తీరుస్తుంది. బీదవారు ఉన్నారనుకోండి, సంఘం ఏదైనా సహాయం చేయొచ్చు. తర్వాత సంఘంలో భోజనాలు ఉంటాయి, లేకపోతే సంఘంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, ఏదన్నా విషయంలో మనకు సహాయపడతారు. అలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ డాంబికుడు అన్న వ్యక్తిని ఇక్కడ వీళ్ళు కలుసుకుంటున్నారు కదా. వీళ్ళు ఏంటంటే ఏదైతే ఇలాంటి ఈ లోక సంబంధమైన సహాయం వాళ్ళు చేయగలరో అలాంటి అన్నిటిని కూడా పొందటం అన్నమాట. ఈ డాంబికుడి గురించి మనం 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ తత్వము వేరే వాళ్ళ దగ్గర నుంచి ఈ లోకానికి సంబంధించిన మెటీరియల్ బెనిఫిట్స్ పొందటానికి సంఘంలో చేరుతున్నామా, అదొకటి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలాంటి వాళ్ళతో మనము ఒకవేళ అలాంటి నేచర్ గల వాళ్ళు ఉంటే వాళ్ళతో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని కూడా తెలుసుకుంటాం అనమాట. అంటే అందరిని పలకరిస్తారు, వాళ్ళ భక్తి రాగానే చక్కగా మోకరిస్తారు, ప్రతి వారం తప్పనిసరిగా ఆరాధిస్తారు, తప్పనిసరిగా కుడికిల్లో ప్రార్థన చేస్తారు. తర్వాత వాళ్ళ భక్తిని రకరకాలుగా చూపించుకుంటూ ఉంటారు. అందరిని పలకరించి అందరి నంబర్లు తీసుకోవటము, వాళ్ళ యోగక్షేమాలు అడిగినట్లు, వాళ్ళ అవసరాలు కనుక్కున్నట్లు,
వాళ్ళ నెంబర్లన్నీ తీసుకొని వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు అవన్నీ కనుక్కోవడము. హాస్పిటల్లో నర్సో డాక్టరో పనిచేస్తున్నారు అనుకోండి, అక్కడ ఫ్రీగా ఏమన్నా చూపించుకోవటమో, లేకపోతే హాస్పిటల్లో ఉండే బెనిఫిట్స్ ఏమున్నాయో అలాంటివి పొందటము. ఎలక్ట్రీషియన్ అనుకోండి, వాడిని ఇంట్లో ఏమైనా ఎలక్ట్రికల్ పనులు ఉంటే ఫ్రీగా వాళ్ళ చేత పనులు చేయించుకోవటము. లేకపోతే ఏదన్నా ఇంకా ఏదన్నా ఉందనుకోండి, నా వృత్తి వచ్చు అనుకోండి, కార్పెంటరీ వచ్చు, లేకపోతే ఇంకా ఎల్ఐసి వచ్చు, ఇంకా ఏదన్నా ఉంది వాళ్ళలో. కాబట్టి వాళ్ళని సంఘంలో వివిధమైన వ్యక్తుల్ని తమ సొంత పర్సనల్ అవసరాల కోసము వాడుకోవటము. కేవలము దానికోసమే రావటము చర్చ్కి. కేవలము దృష్టి అంతా కూడా దాని మీదే ఉండి, వీళ్ళ ద్వారా ఏం పొందగలను, ఈ వీళ్ళ ద్వారా ఏం పొందగలను, వీళ్ళు గొప్పోళ్ళు అయితే అప్పులు ఏమైనా ఇప్పిస్తారా, బ్యాంకులో పనిచేస్తే అప్పులు ఏమన్నా ఇస్తారా, రిజర్వ్ బ్యాంక్ అయితే ఇంకా అక్కడ ఏమన్నా మేలు దొరుకుతుందా, స్టేట్ బ్యాంక్ అయితే అక్కడ ఇంకేమన్నా దొరుకుతుందా, ఇలాంటి కేవలము దీనికోసమే ఆలోచించేవాళ్ళు అనమాట. వెరీ డేంజరస్ పీపుల్. డేంజరస్ పీపుల్ అంటే మనం అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే మనకి కొంచెం క్షేమంగా ఉంటుంది. తర్వాత మనం నష్టపోయిన తర్వాత మనము బాధపడతాము. అలాంటి డాంబికుడు పైకి భక్తి వేషము కలిగి ఉంటాడు. ఈయన ఈ కొత్తగా వచ్చాడు కదా, వీళ్ళు క్రైస్తవురాలని, కృపావతిని, పిల్లల్ని గమనిస్తూ ఉన్నాడు ఆ డాంబికుడు. కృపావతిని చూస్తాడు. కృపావతిని చూసి కృపావతి, ఆ డాంబికుడు కూడా కొంచెం యవనస్తుడు, ఈ అమ్మాయి కూడా కృపావతి కూడా యవనస్తురాలు కాబట్టి ఈ కృపావతి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడనమాట. ఆమెకి ఏదో జాగ్రత్తలు తీసుకోవటము, ఆమె భోంచేసావా అని అడగటము, లేకపోతే వాళ్ళ చర్చిలో ప్రేమ విందులు ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చూపించటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు అలాంటివి గమనిస్తూ ఉంటాయి. అందుకని సంఘ పెద్దలంగా, లేకపోతే సండే స్కూల్ టీచర్స్గా, ఎల్డర్లీ పీపుల్గా, లేకపోతే బాధ్యత గలవారంగా తప్పనిసరిగా యవనస్తుల మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ ఒక కొంచెము దృష్టి ఉంచి గమనిస్తూ ఉండాలి, అలాంటివి జరగకుండా. కాబట్టి కృపావతి మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు అనమాట. చూపించి చాలా భక్తులుగా ఉన్నాడు కదా, ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అనుకొని అంటే మళ్ళీ వచ్చి అడుగుతాడు, అమ్మ కృపావతి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని. ఎందుకంటే ఆయన భక్తిని చూసి అందరూ సంఘంలో చాలా మంచి ఇంప్రెషన్. ఇప్పుడు కృపావతికి కూడా ఆయన చూసి, ఆయన హడావుడి అదంతా చూసిన తర్వాత చాలా భక్తి గలవాడని ఈమె కూడా అనుకుంటుంది. కాబట్టి వచ్చి విల్ యు మ్యారీ మీ అని అడుగుతాడు. ఆమె ఏం చేస్తుందంటే వచ్చి అక్కడ ఉన్న సంఘ పెద్దల్ని, లేకపోతే క్రైస్తవురాలని, వీళ్ళందరినీ సలహా అడుగుతుంది. ఇట్లా డబ్బాచారి వచ్చి, డాంబికుడు వచ్చి నన్ను వివాహం గురించి అడిగాడు, ఏం చేయాలి అన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి హీఈస్ నాట్ వర్ది అన్న విషయాన్ని వాళ్ళు గమనిస్తారు. ఇతడు యోగ్యుడు కాడు. ఎందుకంటే ఈయన భక్తి అంతా కూడా పైన భక్తియే. ఎవరి గురించి, ఎవరి మీద, ఎక్కడ ఏమి లాభం వస్తుందా, ఎలాగ నేను దాన్ని ఆ లాభము, మనం సంఘం నుంచి ఆత్మీయమైన లాభం పొందాలి. గుర్తుపెట్టుకోండి, సంఘం నుంచి ఈ సంఘం నాకేమి ఇచ్చింది, ఈ సంఘం నాకేమి వచ్చింది, నాకు జ్వరం వస్తే రాలేదు, లేకపోతే నాకు ఏదో అట్లా అవసరం వస్తే డబ్బులు ఇవ్వలేదు, నాకు షూరిటీ సంతకం పెట్టమంటే పెట్టలేదు ఈ సంఘంలో వాళ్ళు, ఇలాంటివన్నీ వింటూనే ఉన్నాం మేము ఇప్పటి వరకు. అరే కొంచెం ఆత్మీయ లాభాన్ని పొందండి, ఆరాధనల ద్వారా, పాటల ద్వారా, వాక్యం ద్వారా, లేకపోతే మన మన ప్రార్థనలకి వాళ్ళ జీవితాలు ఎలా మెరుగుపడినాయో అది గమనించుకోవాలి మనం. కానీ ఎప్పుడు చూసినా కూడా ఇలాంటి దృష్టితోనే ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. ఈ డాంబికుడు కూడా అలాంటి వాడే అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అమ్మ ఈయన చాలా భక్తిగా చూపిస్తున్నాడు, కానీ లోపల అంతరంగ హృదయము ఆయన రక్షణ పొందిన హృదయం కాదు, రక్షణ పొందిన వాళ్ళలాగా కనిపించట్లేదు. నిజమైన రక్షణ పొందిన వాళ్ళు ఒక ఆత్మీయమైన దాహాన్ని కలిగి ఉంటాము, ఆత్మీయంగా ఒక మంచి ఆకలి కలిగి ఉంటాము. బయటకు చూపించుకోవాలని ఎప్పుడు ఉండదు. నిజంగా రక్షణ పొందిన వాళ్ళకి అంతరాత్మలో మనం ప్రతిదానికి పరీక్షించుకోవటము, ఎలాగ నేను ఇంకా మంచిగా బెటర్గా జీవించగలను అనే ఉంటుంది. కాబట్టి రక్షణ పొందినవాడిగా కనిపించటం లేదు కాబట్టి వద్దులే అని చెప్తారు. మరి నా చుట్టే తిరుగుతున్నాడు కదా, మరి ఎట్లా మాటికి ఏదో ఒక రకంగా వచ్చి పలకరించడము, అక్కడ టీలు ఇస్తుంటే వెళ్ళి అక్కడ టీ తాగండి టీ వస్తుందనో, లేకపోతే ఇక్కడ భోజనం వస్తుంటే భోజనం చేశారా అనో, లేకపోతే ఏదో రకంగా నన్ను ఇట్లా పలకరిస్తున్నాడు, నా చుట్టే తిరుగుతున్నాడు, మరి ఈయన ఎలా వదిలించుకోవాలి అని చెప్పినప్పుడు క్రైస్తవురాలు ఒక సలహా చెప్తుంది. యూ వర్క్ మోర్ ఫర్ ద లార్డ్ అండ్ ద చర్చ్, దట్ ఈస్ ద ఓన్లీ వే టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అని చెప్తుంది. ఈయన్ని వదిలించుకోవాలంటే
నువ్వు సంఘ పనులలో నువ్వు నిమగ్నమై ఉండు. వచ్చినప్పటి నుంచి సంఘంలో ఏదో ఒక పని చేసుకుంటా, సంఘం కొరకు పాటుపడతా అలాగ ఉండు అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే తనకి కుట్టటం వచ్చు. ఇప్పుడు మనం దొరక కథ చదువుకున్నాం కదా. కాబట్టి ఆమె కుట్టు పనిలో, అల్లిక పనిలో ఆమె చాలా మంచిది. కాబట్టి చర్చిలో ఏం అవసరం ఉంది, చేపలు చినిగిపోయినాయి, కర్టెన్స్ చినిగిపోయినాయి, కర్టెన్లు కుట్టటము, లేకపోతే చేపలు కుట్టటము, లేకపోతే బీద వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదన్నా కుట్టటము, అలాగా నిమగ్నమయ్యి చర్చిల పని మనకి ఏది మనకి వచ్చో ఆ పని చేసి సంఘానికి మన ద్వారా లాభం కలిగించాలన్నమాట. సంఘం బాగా వినండి, సంఘానికి మన ద్వారా మనము షుడ్ బి యూస్ఫుల్ టు ద చర్చ్. మీ గిన్నెలు చక్కగా తోమటము, ఇల్లు బాగా చక్కగా సర్దుకునే మంచి అలవాటు కొందరికి ఉంటుంది. ఇల్లంతా కొంచెం పాడుపాడుగు పెట్టుకుంటారు, అసలు సరిగ్గా సర్దుకోరు, కొందరు అలవాటు ఉంటుంది. ఆ సర్దే అలవాటు నువ్వు చర్చిలో చూపించు. చక్కగా అన్ని కూడా ఆర్గనైజ్ చేసి పెట్టడము, గిన్నెలు తోమిన తర్వాత మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ పెట్టడము, ఇలాంటి పనులన్నీ కూడా చేయొచ్చు. లేకపోతే ఇంకేదన్నా ఉపయోగపడే సంఘానికి ఏదైతే నీకు గార్డెనింగ్ వచ్చు, గార్డెనింగ్ వస్తే నువ్వు ఏదైనా మొక్కలు తెచ్చి చర్చి చుట్టూ పాతటము, లేకపోతే లోపల ఏదన్నా చేయటము, దాన్ని అలంకరించటము, లేకపోతే బాత్రూమ్స్ కొంచెం బాగాలేకపోతే కూడా కొందరికి నచ్చదు. అలాంటప్పుడు మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటారో అలాగ చర్చిలో పెట్టుకోవటము, అలాంటి పనులు ఏదో ఒకటి శ్రీలంగా ఎంతవరకు అయితే చేయగలమో సంఘానికి మేలు కలిగించేవి అలా చేస్తూ ఉండు అని చెప్తుందన్నమాట. కాబట్టి అనవసరమైన వ్యక్తులు ఎవరన్నా ఇంటికి వచ్చి కూర్చొని మన సమయం అంతా తీసుకుంటున్నా, అనవసరమైన ముచ్చట్లు మాటలు పెట్టేవాళ్ళు ఫోనులు చేసి గంటలు గంటలు వేరే వాళ్ళ గురించో, లేకపోతే చర్చిలో పాలిటిక్స్ గురించో మాట్లాడి, లేకపోతే మీ ఇంటికి వచ్చి మన దగ్గర కూర్చొని ఇంకా సేవకుల మీదో లేకపోతే పెద్దల మీదో చాడీలు చెప్పుకుంటా అలా ఉండే వాళ్ళని అవాయిడ్ చేయాలంటే మనము ఎక్కువ దేవుని పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు వాళ్ళకి సమయం దొరకదు మనతో మాట్లాడటానికి. ఇప్పుడు వస్తాను అంటే లేదు నేను ప్రార్థనలో ఉన్నాను, ఇప్పుడు వస్తాను అంటే నేను బైబిల్ చదువుకుంటున్నాను, ఇప్పుడు వస్తాను అంటే మా ఫ్యామిలీ ప్రేయర్ ఉంది, ఇప్పుడు వస్తాను అంటే మాకు ఇప్పుడు సంఘ ప్రార్థన ఉంది, అలాగా మనము చెప్పి అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు, అంటే వాళ్ళని దూరంగా ఉంచవచ్చు. కాబట్టి ఈమె బీదల కొరకు బట్టలు కుడతా ఉందంట. కుడతా ఉంటుంటే చూశాడు, ఈయన బాగా గమనించాడు. ఈమె ఎప్పుడు చూసినా మిషన్ మీదో లేకపోతే చేత్తోనో బట్టలు ఏదో వేసుకొని కుడతా ఉంటుంది, లోపల ఏదన్నా పనులు చేస్తూ ఉంది అని చెప్పేసి దగ్గరికి వచ్చి ఎప్పుడు ఇదే పనా అని అడుగుతాడు. ఎప్పుడు చూసినా నువ్వు ఈ కుట్టటము ఏదో ఒకటి చేస్తూ ఉంటావు, ఎప్పుడు ఇదే పనా అని అడిగితే ఆమె అంటది అవును నాకు ఇదే పని అంటది. అప్పుడు వెంటనే అడుగుతాడు, ఎంత వస్తుంది నీకు ఇప్పుడు ఈ బట్టలన్నీ కుట్టినందుకు, రోజుకి ఎంత వస్తుంది, హౌ మచ్ డూ యూ ఎర్న్ పర్ డే అని అడుగుతాడనమాట. అడిగితే ఆమె ఆమె ఏం చేస్తుంది, నేను ఇక్కడ ధనం సమకూర్చుకోవటానికని పనిచేయటం లేదు, ఈ బట్టలు కుట్టడం ద్వారా ఇతరులకి ఇచ్చుట ద్వారా నేను పరలోకమందు నేను ధనం సమకూర్చుకుంటున్నాను అని చెప్తుందనమాట. లూకాసు వార్త 6వ అధ్యాయంలో యేసయ్య అదే మాట చెప్తాడు కదా. లూకాసు వార్త 6వ అధ్యాయం పరలోకమందు మీరు ధనాన్ని లూకాసు వార్త మత్తయి వార్త 6వ అధ్యాయంలో పరలోకమందు మీరు ధనం సంపాదించుకోండి అంటాడు. 6:19 భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటి అయిను తుప్పైను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలేరు. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. కాబట్టి ఈ సంగతి మనకు బాగా తెలుసు, కంటది కూడా వచ్చు 6:19 మత్తయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ధనం సంపాదించుకోవటానికే మనుషులు ప్రయాసపడతా ఉంటారు. అయితే నేను ఏమై చెప్తుంది, నేను పరలోకమందు ధనం సంపాదించుకోవడానికి నేను ప్రయాసపడుతున్నాను, ఇక్కడ ధనం సంపాదించుకోవటానికి కాదు అని. నేను లాంగ్ బ్యాక్ ఆఫీసులో పనిచేసే రోజుల్లో ఈ లంచ్ టైం ఉంటుంది కదా, లంచ్ టైం కొంచెం వీబీఎస్ రోజులు అనమాట. లంచ్ టైం ఉన్నప్పుడు నేను త్వరగా లంచ్ ఫినిష్ చేసి నేను వీబీఎస్ లెసన్ మిషనరీ స్టోరీ చదువుకుంటా ఉన్నాను అనమాట. నా కొలీగ్ ఇట్లా అడిగిందనమాట, ఎంత ఇస్తారో మీరు ఈ పని చేసినందుకు అని అడిగింది. ఇట్లాగే అడిగింది, ఎంత ఇస్తారో మీరు ఇట్లాగా ఈ లెసన్, నేను అక్కడ టీచర్ లాగా పనిచేస్తున్నాను అన్న సంగతి ఆమెకు అర్థమైంది అనమాట. ఎందుకంటే హెబ్రోన్ పక్కనే మా ఆర్బీ క్వార్టర్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వీబీఎస్ అదంతా చూస్తూ ఉంటారు, టీచర్లు పాఠాలు చెప్పటము, పిల్లలకి పాటలు పాడించటము, వాళ్ళ కిటికీలను చూస్తూ ఉంటారనమాట. చూసి ఇదంతా కూడా ఏదో స్కూల్లో డబ్బులకి చేసినట్లు మేము కూడా చేస్తున్నామేమో, ఎప్పుడు చూసినా భారత ఏదో చదువుకుంటాను, కొంచెం టైం మిగిలితే అలాగా ప్రిపేర్ అవుతానో ఉంటుంది అని ఎంత ఇస్తారో అని అడిగింది అనమాట. అయితే
ఇదే ఆన్సర్. ఎంతిస్తారో అన్న వాళ్ళందరికి కూడా ఏదో చర్చికి మనం వెళ్ళి సేవ చేయటం ద్వారా మనకేదో ఆర్థికంగా చాలా లాభం వచ్చేస్తుంది. అలా అనుకునే వాళ్ళందరికి కూడా 6:19 మత్తయి సువార్త అదే మనకి వాళ్ళకి ఇవ్వాల్సిన జవాబు. నేను చెప్పాను, అమ్మ నేను వాళ్ళు నాకివ్వరు, చర్చి నుంచి నాకేం డబ్బులు రావు గానీ మేమే ఇంకా ఇస్తాము. మేము దశమ భాగం ఇవ్వాలి. ఇంకా బీదవారికి సహాయం చేయాలి. మేము ఇదంతా గూడా మేము ఉచితంగా పొందాము. ఉచితంగా ఇస్తున్నాము. ఇది డబ్బుల కోసం చేసే పని గాదని చెప్పాను. ఎంతవరకు ఆమె అర్థం చేసుకోగలదో తెలీదు. ఎందుకంటే ఈ లోకమంతా గూడా డబ్బుతో ముడిపడి ఉంది గాబట్టి, మనము ఇట్లాగా మనం దేవుని కొరకు సమర్పించుకుంటాము, దేవుని కొరకు ఇస్తాము, చేస్తాము అంటే వాళ్ళకి అది అర్థం గూడా కాదు. ఇట్లా అడిగినప్పుడు ఈ కృపావతి గూడా ఇలాంటి జవాబే చెప్తుందనమాట. ఐ డు నాట్ వర్క్ ఫర్ మనీ. ఐ గివ్ దిస్ టు ద పూర్. నేను డబ్బుల కోసం చేయటం లేదు. నేను బీద వాళ్ళకి సహాయం చేయటానికి ఈ పని చేస్తున్నాను. పరలోకంలో నేను ధనము సంపాదించుకుంటున్నాను అనగానే ఈయన ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ ద ఆన్సర్ అనమాట. ఈ జవాబుతో డాంబికుడికి అసలు సంతోషం కలగల. ఇంత పని చేస్తున్న రోజు నుంచి సాయంత్రం వరకు ఈ టైలరింగ్ దాంతో ఎంత డబ్బులు వస్తాయి, ఆ డబ్బులన్నీ ఏం వాడుకోకుండా అందరు బీదోళ్ళకి ఇయటానికి అని చెప్పేసి రాత్రింబగళ్ళు కష్టపడుతుందా? ఇదేంటి ఇలాంటి ఆమెను నేను గనక చేసుకున్నానంటే, నాకు ఈయన ఏమనుకుంటున్నాడంటే, ఈమె చక్కగా కుడుతుంది, అన్నీ వస్తున్నాయి కాబట్టి నాకు ఎర్నింగ్ వస్తది, చాలా డబ్బులొస్తాయి. కాబట్టి ఈ డబ్బులతో నేను చక్కగా సంతోషంగా ఉండొచ్చు, ఈమె సంపాదించే డబ్బులతో అని అనుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే రాదు అని తెలిసిందో, ఇంకా ఆమెతో మాట్లాడటం మానేసి, ఇంకా ఎవరో కొత్తోళ్ళని వెతుక్కుంటా వెళ్ళిపోతాడనమాట. కాబట్టి ఈ చిన్న ఇన్సిడెంట్ వాళ్ళ జీవితంలో జరుగుతుంది. ఏదో ఒక విషయము సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అస్ అన్నెసర్లీ. ఏ వయసులో ఉన్న ఈ సందర్భంలోనైతే ఈమెను పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్తో మాట్లాడుతున్నాడు. అయితే అందరూ అలాంటి ఇంట్రెస్ట్తో ఉంటారు, కానీ ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదో ఒక ఆశనో అవకాశమో వీళ్ళ దగ్గర నుంచి పొందాలి, లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక బెనిఫిట్ పొందాలని, ఏదో ఒక రకంగా ఒక లాభం పొందాలని, లేకపోతే వాళ్ళు చేసే చెడు పనులకి సపోర్టింగ్గా నిలబడాలని, వాళ్ళు వచ్చి వీళ్ళతో పాటు ఉండి వాళ్ళతో పాటు ఈ చెడు పనుల్లో పాలు పంచుకోవాలనో, లేకపోతే ఏదైనా గ్రూపిజం ఏదో ఒక దాంతో మన మీద ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఎవరన్నా చూపిస్తున్నారా సంఘంలో? మాటి మాటికి వచ్చి మనతో మాట్లాడి మన యోగక్షేమాలు కనుక్కొని మీకోసం ప్రార్థన చేస్తున్నామంటమో, లేకపోతే మనల్ని లాలన చేయటమో, మనల్ని తర్వాత అట్లాగా చేసే విషయం అయితే ఏదో ఆశిస్తున్నారని అర్థం చేసుకొని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి నేచరు డాంబిక నేచరు, ఇతరుల దగ్గర నుంచి ఏదో ఒకటి పొందాలి అన్న నేచర్ ఒకవేళ మనలో ఏమన్నా ఉంటే అది కూడా మనం తీసేసుకొని ప్రభు కొరకు నిజమైన సాక్షులుగా, నిజమైన భక్తి గలవారుగా జీవించినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక.